హలో, ఇక్కడ ఒక అతను బండి మీద నుంచి కింద పడ్డాడు. అరే బాబు, బండి మీద నుంచి పడితే నాకెందుకు చెప్తాను? అంబులెన్స్ వాళ్ళు వచ్చి తీసుకుపోతారు. కింద పడ్డ అతని పర్సులో మీ నెంబర్ ఉన్నది, అందుకే చూసి చెప్తాను. అరే, మన పర్సులకు నా నెంబర్ ఎట్లా వచ్చింది? నా మొగుడైతే రాని వాణ్ణి నిన్ను పొట్టు ఇస్తా. ఓ అమ్మా, ఏందమ్మా నువ్వు? మీ నెంబర్ అతని దగ్గరికి ఎట్లా వచ్చిందో నాకే తెలుస్తుంది. ఇతను ఎవరో మీకు తెలిసినట్టున్నారు. తెల్ల టోపీ, గుబురు మీసాలు, బ్లూ కలర్ చొక్కేసుకున్నాడు. ఈ పిల్లగాడు చెప్పిన దాని ప్రకారం నా పెనిమిట్లు ఎక్కనే అనిపిస్తాడు కదా. ఇదిగో బాబు, అతని తల మీద కుడివైపు నీలగినితోడు కొడితే కుట్లేసినట్టు ఉంటది, ఒకసారి చెక్ చేయి. మీరు చూడకుండా అంత కరెక్ట్ ఎట్లా చెప్పిల్లమ్మా? అది కొట్టింది నేనే బాబు. తొందరగా నా పెనిమిట్ని హాస్పిటల్ తోలుకొని పో, నేను వస్తానా. ఈ డాక్టర్ ఏంది ఇంత కొయ్య ఉన్నాడు? అయినా డాక్టర్ ఎట్లుంటుంది, ముందు నా పెనిమిట్ ఎట్లున్నాడో తెలుసుకుందాం. డాక్టర్, గంట క్రితం బండి కింద పడ్డ అతన్ని తీసుకొచ్చింది కదా, ఇప్పుడు ఎట్లున్నాడు అతను? ఓ, ఆ పేషెంటా? పేషెంట్కి ఏమవుతారు మీరు? అతని పేరు పేషెంట్ గా డాక్టర్, నా పెనిమిటి పేరు సుబ్బారావు. బండి మీద నుంచి కింద పడ్డం వల్ల తలకు దెబ్బ తగిలింది, కోమాలకు పోయిండు. తలకు దెబ్బ తగిలిందన్న సోయి కూడా లేకుండా ఆ కోమలతోటి పోయిందా? రాణి, వాడు వచ్చినాక ఇద్దరు సంగతి చెప్తా, ఇద్దరు తలకాయలు బలగొడతా. అయినా దానికింది చెప్పింది డాక్టర్. హలో, కోమా అంటే అమ్మాయి పేరు కదమ్మా, స్పృహ లేకుండా బెడ్ మీద పన్నాడని. బెడ్ మీద వంటే పన్నాడు గానీ ఇంకా నయం, ఆ కోమలతో ఎక్కడ పోయిందో అని టెన్షన్ పడ్డా. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి గాయ్స్.